రాధకి సందేహం వచ్చింది. ఈ చీకటిలో ఈ అమ్మాయి ఎవరు అని. రాధ ఆమెను చూడగానే ఆమె రాధ వైపు పరిగెట్టుకుంటూ దగ్గరికి వచ్చింది. రాధ చాలా భయపడింది, కాని ధైర్యంగా ఉంది. అప్పుడామె, నీ పేరేంటి అని అడిగింది. నా పేరు రాధ అని చెప్పింది. తర్వాత ఆమె చెప్పింది, నీతో పాటు ఉండి తినాలంటే ఏమైనా ఇవ్వగలవా? నేను చాలా దూరం నుంచి వచ్చాను, చాలా ఆకలిగా ఉంది. రాధ చెప్పింది, నా దగ్గర పొద్దున్న తెచ్చుకున్న సద్ది అన్నం పచ్చడి మాత్రమే ఉంది, తింటావా అని. తింటా అని ఆమె చెప్పింది. ఆమె ముందుగా ఎంతో ప్రేమగా ఒక ముద్ద నువ్వు తినమ్మా అని రాధాకి తినిపించి, ఆ తరువాత ఆమె విచిత్రంగా ఎప్పుడూ తినలేదనంత భయంకరంగా తినడం మొదలుపెట్టింది. అది చూసి రాధ చేతులు కాళ్ళు వణికిపోయాయి. ఇదిగో అమ్మా, కొంచెం పచ్చడి వేసుకో అని చెప్పగానే ఆమె వెంటనే మాయమయ్యి రాధ వెనకాలకు వచ్చి చేరింది. రాధ వెనక్కి తిరిగి చూడగా ఆమె కూర్చొని జుట్టంతా విర్రబోసుకొని ఊగుతూ ఉంది. అది చూసి రాధ బెంబెలెత్తిపోయింది.